జనక మహారాజుకి గురువు కావాలి. ఎందరో గురువులు వచ్చారు, ఆత్మార్పణ చేయాలి. ఎందరో గురువులు వచ్చారు, ఈ ఆత్మ ఏమిటి, అసలు ఏంటి దీని గురించి అని ఆయనకు సందేహం వచ్చింది. చాలా గురువులు వస్తున్నారు, బోధిస్తున్నారు, చేస్తున్నారు. ఆయన కూడా విదేహ యోగి, అంటే రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా ఆయన సంసారము యందు ఉంటూ కూడా తన జ్ఞాన విచక్షణ చేత ఇది వేరు నేను వేరు అని రాజ్యంలో కూర్చున్నప్పుడు, ఆ సింహాసనం యందు ఉన్నప్పుడు రాజ్య పరిపాలన, వేద విచారణకు వచ్చినప్పుడు మహాతత్వవేత్త. ఎందరో వస్తున్నారు, చెప్తున్నారు, అందరూ వస్తున్నారు. అయితే ఆయన సభలోకి ఒక రోజు అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే 8 వంకరలు తిరిగి ఉన్నాడు. ఇది 8 ప్యాక్ అంటారు చూడండి, ఆయన 8 వంకరలు తిరిగి ఉన్నాడు. ఆయనకి 8 ప్యాక్ లేదండి పాపం. 8 వంకరలు తిరిగి ఉన్న ఆ పర్టికులర్ సభలో వాళ్ళందరూ పాపం ఆయన నడుచుకుంటూ ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తాడు కదండి, ఇలా ఇలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ నవ్వేశారండి. నవ్వేసి ఆ పాటికలే జనక మహారాజు చూసి సడన్ గా సింహాసనం నుంచి లేచాడండి. లేచేసి ఎదురెళ్ళేసి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన ఏమి బాధపడలా, వెళ్ళి కూర్చొని నీ సభ అటువంటిది అన్నాడు. నేను ఆ పేర్లు మెన్షన్ చేయకూడదు. అటువంటి సభ నీది, సభలో శ్రేష్ఠుడు నువ్వు, మహాజ్ఞాని. ఎందుకంటే జ్ఞాని గుట్టు జ్ఞానికే ఎరుక.